తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదని స్పష్టం చేశారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. తనకు నచ్చిన పార్టీలన్నింటికీ సేవలు చేశారని తెలిపారు. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు టీడీపీకి కూడా సర్వీస్ చేశారని చెప్పారు. ఏనాడు ఏ పదవి ఆశించలేదని, సినీ రంగానికి తన సేవలు కావాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ హయాంలో ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. నిజం చెప్తే టార్గెట్ చేయడం సహజమే అన్న పోసాని అకారణంగా తిడితే మాత్రం తన కోపానికి హద్దులుండవని హెచ్చరించారు. నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు. జగన్ గారితో సహా ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి జెండాలు పట్టాను. ఉన్నాళ్లలో నేను బెటర్. ఇతను సరిగా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూజ్ చేసుకుంటాను. ఇవి చేశాను తప్పితే ఇది ఏమి పదవి చూసుకోలేదుగా. మీరు చూశారుగా చివరిలో ఏం చేశారంటే నాకు పదవి ఏమి వచ్చిందంటే ఎఫ్డీసీ చైర్మన్. నాకు వద్దన్నా అన్న, ఏమయ్యా నువ్వు నంది అవార్డులు అవినీతి జరిగిందన్నారు కదా, నువ్వు చేయి మంచి పని, నువ్వు సినిమా వాడివి కదా, అది చెయ్యి అంటే చేశా. జోసెఫ్ విజయ్ ఎందుకు టార్గెట్ చేశారు? నిజం చెబితే చాలా టెన్షన్, డేంజర్. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక నిజం తక్కువ చెప్పండి, ఇది తక్కువ చెప్పాలి. అకారణంగా నన్ను నా కుటుంబాన్ని ఎత్తి చూపిస్తే, తిట్టి చూపిస్తే నేను స్కై ఇస్ ద లిమిట్ అవుతా. షుడ్ నాట్ ఫర్గెట్ దట్.